తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము పూర్తి చేసిన పనులను రేవంత్ ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. కష్టం తమదని, శిలాఫలకాలు మాత్రం రేవంత్ వని అన్నారు. రోడ్డు వేయించినాం, భూసేకరణ చేసినాం, నిధులు మంజూరు చేసినాం. ఇప్పుడు 2 ఏళ్లైంది అది పూర్తయి. 2 ఏళ్ల నుంచి నువ్వు రాక ఇనాగ్రేషన్ కు టైం ఇయ్యక 2 ఏళ్ల తర్వాత నువ్వు అది కూడా నరమెట్టలు కూర్చొని దానికి ఆన్నే పలికేసుకుంటున్నావు. ఆ పలక తెచ్చి ఫిట్ చేసుకుంటావు. సరే చేసుకో, నాకేమీ జలసీ లేదు. నువ్వు ముఖ్యమంత్రి చేసుకుంటే చేసుకో, దానికేం అభ్యంతరం కూడా లేదు. కానీ శ్రమ ఎవరిది, పలకం ఎవరిది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది. ఇలా కనబడ్డ దేవుడి మీద ఎలా ఒట్టు పెట్టినావు నువ్వు. రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మెట గ్రామానికి వెళ్తున్నావో ఆ నర్మెట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు.